guys, welcome back to the Ultra Vlogs 1. This is Jeevan Kumar. So friends, మనం వచ్చేసినాం ఇవాళ. సో మన కుల్దీప్ అన్నది మొత్తం సో చూసుకోవచ్చు. అన్న కూడా ఇన్ఫ్లుయెన్సరే. సో అన్న దగ్గర అయితే చాలా రీజనబుల్ ప్రైస్లో అయితే దొరుకుతున్నాయి ఫ్రెండ్స్. అన్ని బొంబాయి మోడల్స్. సో చూసుకోవచ్చు పంచవాక్ రియలిస్టిక్గా మొత్తం రియల్ పంచ ఖండ్వా మొత్తం చాలా డిఫరెంట్గా ఉంది. సో పెదనాన్న కూడా వచ్చిండు, తెలిసే ఉంటుంది. సో చూసుకోవచ్చు ఫ్రెండ్స్, చూసుకోవచ్చు 13 feet బొంబాయి మోడల్ గణేష్ రియలిస్టిక్గా మొత్తం చూసుకోవచ్చు. కండువా కానీ ఆ పంచ కానీ అక్కడ ధోతి చూసుకోవచ్చు. పెయింట్ వర్క్ కూడా చూసుకోవచ్చు. కింద ఫుట్ దగ్గర నుండి స్టార్ట్ పెడితే పైన కిరీటం శేషనాగ వరకు చూసుకోవచ్చు ఫ్రెండ్స్. అసలు ఫ్రేమ్లో కూడా పడతలేదు గణేష్లు, అంతే ఆల్రెడీ వాడుతాం చినుకులు పడుతున్నాయి చూసుకోవచ్చు. ఆ గోల్డ్ ఆర్నమెంట్స్ కానీ ఆ తొండ మీద వర్క్ అయితే చూసుకోండి మొత్తానికి. ఫస్ట్ విగ్రహం ఇది. నేను బొంబాయి మోడల్స్ ఇట్లా పంచ డెకరేట్ చేసి పెట్టడం ఫస్ట్ విగ్రహం చూస్తున్నా. ఇది ఛత్రపతి శివాజీ మహారాజ్ తోటి సేమ్ పంచ వర్క్ కానీ కండవ వర్క్ గోల్డ్ ఆర్నమెంట్స్ కానీ పైన కిరీటం దగ్గర చూసుకోవచ్చు. కొంచెం డిఫరెంట్గా నెమలిని ఇచ్చేసారు ఫ్రెండ్స్. రెండు వైపులా టూ సైడ్స్ అయితే నెమలిని ఇచ్చేసారు. వెనక ఆర్చ్ వచ్చేసి సూర్యుంది, బట్ కలర్ అనేది డిఫరెంట్. ఒక చేతిలో శూలం పట్టుకుని ఉన్నాడు, ఇటు దీవిస్తున్న చేతి ఇదేమో లడ్డుకు. అసలు 4 hands తోటి చాలా అట్రాక్టివ్ ఉంది. ఆ ఇయర్ రింగ్స్ కూడా చూసుకోవచ్చు. ఆ ఐ పెయింట్ కానీ ఆ నామం కానీ ఆల్రెడీ బుకింగ్స్ అయితే స్టార్ట్ అయిపోతున్నాయి. చాలా హెవీగా అయితే క్రౌడ్ అంతా జామ్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇప్పటికే ఇవాళ డే వచ్చేసి August 15 కాబట్టి కొంచెం అంటే August 15 అంటే ఇండిపెండెన్స్ డే మనకు స్టార్ట్ అయిందంటే గణేష్ విగ్రహాలు అనేది బుకింగ్స్ అనేది స్టార్ట్ అయిపోతున్నాయి అన్నట్టు. సో ఇది చూసుకోవచ్చు సేమ్ బొంబాయి మోడల్, కాకపోతే ఇంకా ఆర్చ్ వచ్చేసి సూర్యుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ అయితే ఉన్నాడు దీంట్లో. ఇవి వచ్చేసి 3 to 4 పీసెస్ ఉన్నాయి ఫ్రెండ్స్. సైడ్కి వచ్చేసి ఏనుగు వాక్ కూడా చూసుకోవచ్చు. గోల్డ్ వాక్ పైన మన తొండం వాక్ కూడా చూసుకోవచ్చు. ఏనుగుది కూడా యాజ్ యూజువల్గా ఛత్రపతి శివాజీ మహారాజ్ని చూడొచ్చు. ఎంత రియలిస్టిక్ ఉందంటే. అండ్ విగ్రహం కూడా చూసుకోవచ్చు. అక్కడక్కడ గోల్డ్ వాక్ అండ్ సిల్వర్ వాక్ అయితే చాలా ఉంది. కిరీటం మీద చూసుకోవచ్చు మనకైతే శివలింగం ఇచ్చేసారు. లింగం ఉంది, దాని వెనుక శేషనాగ అయితే ఉంది. అంటే కిరీటం వెనుక ఆర్చ్ వచ్చేసి శూలం మధ్యలో శూలం మిడిల్ ఉంటాయి కదా, అక్కడ వచ్చేసి మనకు లింగం ఉంది. లింగము దాని వెనుక వచ్చేసి శేషనాగు, ఆర్చ్ వచ్చేసి మొత్తానికి అయితే సూర్యుని ఇచ్చేసారు. ఫ్రేమ్లో కూడా పడతలేదు, అంత హెవీగా అయితే అంత హెవీగా ఉన్నాయి ఫ్రెండ్స్. వెడతులు వచ్చేసి 8 to 9 feet అరౌండ్ ఉంటుంది పైన మిడిల్లో వచ్చేసరికి. ఇది వచ్చేసి 13 feet ఏమో ఉంటాయి ఫ్రెండ్స్, అదే 12-13 feet ఉంటుంది. సో ప్రైస్ ముచ్చట్లయితే మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, అన్ని రీజనబుల్ ప్రైస్లో అయితే దొరుకుతాయి ఫ్రెండ్స్. ఇది కూడా సేమ్ అంటే కొంచెం దగ్గర ఉన్న మోడలే. ఏనుగు వచ్చేసి ఆర్చ్లో ఏనుగుని ఇచ్చేసారు. అది ఫుల్ ఆర్చ్ వచ్చేసి డెకరేషన్ తోటి బొంబాయి మోడల్ విత్ 4 hands కూర్చున్నది. మహారాజ్ పీఠం మీద కూర్చున్న దేవుడే. పంచ కలర్ వచ్చేసి గ్రీను, అక్కడక్కడ బ్లాక్ ఆర్క్స్ అనేది ఇచ్చేసారు. దీనికైతే కండువా అయితే లేదు, బట్ ఇంకా ఆర్చ్ అయితే బాగా డెకరేట్ చేసి ఉన్నది. సేమ్ మోడల్, బట్ ఛత్రపతి శివాజీ మహారాజు నిలబడి ఉన్న విగ్రహము. సో ఫ్రెండ్స్ చూసుకోవచ్చు, బుకింగ్స్ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిపోతున్నాయి. క్రౌడ్ అయితే చాలా జామ్ అవుతుంది. సో ఇది వచ్చేసి 16 feet ఏమో ఉంటాయి ఫ్రెండ్స్. మహారాజ్ పీఠం మీద కూర్చుంది, ఆల్రెడీ బుక్ అయింది అనుకుంటా. అటు ఇటు ఏనుగులు మొత్తం రియలిస్టిక్గా అయితే ఉంది. చూసుకోవచ్చు కింద ఫుట్ ఆ నీల్ పాలిష్ దగ్గర నుండి పైన కిరీటం ఆ స్తంభం వరకు చూసుకోవచ్చు. చాలా డెకరేట్ అంటే చాలా కలర్ఫుల్గా డెకరేట్ చేసి ఉన్నాయి ఫ్రెండ్స్. సో మనం కస్టమర్స్ అయితే ఆల్రెడీ వచ్చేసారు, బుకింగ్స్ అయితే చూస్తున్నారు బుకింగ్ కోసము. చూద్దాం ఏది సెలెక్ట్ చేస్తారు ఏంటిది అనేసి.